బండి తీరేయండి. రెడ్డి, దాన్ని వదలొద్దు, పట్టుకో. చందు, రా చందు. చందు, రెడ్డి వదలొద్దు. ఓకే సార్. రండి. ఓకే సార్. ఎక్కడ కూర్చో. ఇలారంటే కాల్చి పారేస్తా నా కొడక. కూర్చో. చాందిని, శశి, శశి, ఏంట్రా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? ఏం లేదు, వదిలే.
ఏమైంది ఇప్పుడు? ఏ నీకు తెలీదా? నాకంటే మా నాన్నే నయమంట. ఆయన పరువు తీస్తున్నానంట. అది కూడా ఆ ప్రసాద్ గడి ముందు తిట్టారు. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? నన్ను కూడా తిట్టారు కదా. నిన్ను తిట్టడంలో తప్పేం లేదు. నీ వల్ల నేను తిట్లు తిన్నాను కదా. సారీ బాబు. ఇప్పుడు ఏంటైతే? నీ బోర్డు సారీ నాకేం అక్కర్లేదులే కానీ నువ్వు వెళ్ళు, నేను వస్తా. నేను కూడా వస్తాను. వస్తావా? ఛీ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఎక్కండి. ఎక్కడా? ఇటువైపు సార్. సత్యారావు సార్ ఇంత మారుమూల ప్రాంతంలో మనవాళ్ళకి ఏం పనయ్యా? ఏమో తెలియదు సార్. స్పాట్ ఎక్కడా? ఆ దగ్గరలోకి వచ్చేసాం సార్. సత్యారావు సార్ ఈ పేపర్ ముక్క క్లాత్ ముక్క పట్టుకొని మనం కేసు ఎలా సాల్వ్ చేస్తాం సార్? గాలికైనా ఎగిరి రావచ్చు కదా సార్. సత్యారావు పోలీసుడు క్రిమినల్ పట్టుకోవడం కోసం అనుమానమే ఆధారం, ఆధారమే ఆయుధం. డొంకని కదపడం కోసం ఈ మాత్రం తేకుంటే చాలు. ఓకే సార్. డబ్బుని ఏ ఏటీఎం నుంచి తీశారు? అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది? ఆ క్లాత్ చూస్తుంటే ఏదో కాలేజ్ యూనిఫామ్లా ఉంది. అది ఏ కాలేజో సాయంత్రం నాకు రిపోర్ట్ కావాలి. మీ ఒక్కడి వల్ల అవ్వకపోతే స్టేషన్లో కానిస్టేబుల్ సపోర్ట్ తీసుకోండి. ఓకే? ఓకే సార్. తప్పు చేసిన వాడే తప్పించుకోవాలనుకుంటాడు. తప్పించుకోవాలనుకున్నది తప్పు జరిగిందని కాదు సార్, జరగకూడదని. మీరేం అడుగుతారో నాకు తెలుసు. ఏం అడుగుతానో నీకు తెలుసు కదా. బాగుందిరా, చాలా బాగుంది. దీనికేమో నా మనసులో ఏముందో తెలిసిపోద్ది, నీకేమో నేనేమనుకుంటున్నానో తెలిసిపోద్ది. రెడ్డి సార్, మనం ఏం అడుగుదాం అనుకున్నాం? డబ్బులే కదా సార్ అడగాలనుకున్నాం. ఎంతరా ఇది? 3000 సార్. నీకు విషయం తెలుసా? నేను ఇప్పటి వరకు 5000కు తక్కువ ఇచ్చి దేని దగ్గర పడుకోలేదు. అయినా ఈ కాకి లపాకి కంటే చీమరా? నిజంగా నా దగ్గర అంతే ఉన్నాయి సార్. అవి కూడా రెంట్ కోసం డ్రా చేసుకున్న డబ్బులు. ఏంట్రా ఈ 3000 కోసం నేను వదిలేయాలా? ఇంతకు మించి నా దగ్గర ఏం లేవు సార్. దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్. ఇంట్లో పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. తను కూడా చాలా ఆకలితో ఉంది సార్. మా సార్ కూడా మంచి ఆకలి మీద ఉన్నారు. అది మీలాంటి ఆకలి కాదు, అదో రకం.
వీళ్ళు ఇంతలా బ్రతిమలాడుతుంటే చాలా పెయిన్గా ఉంది రెడ్డి. సార్ ఇది వైన్ టైం సార్, అందుకే ఈ పెయిన్. నేను ఇప్పుడే వస్తుండండి. రేయ్, మీరు ఇప్పటిదాకా చూసిన బ్యాడు నా మ్యాడ్కి 1% మాత్రమే. అది మందేస్తే 100 అవుద్దే. మర్యాదగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి రా. నిజం చెప్తే వదిలేస్తా. ఏం సింహాద్రి, అబ్బాయి ఇంట్లో లేడా? బాబాయ్ దగ్గరికి వచ్చావు? అంతేగా మరి. సడన్గా ముందుకొచ్చావంటే ముందుకొచ్చినట్లే. భలే పసిగడతావులే బాబాయ్. ఆ, ఏం చేస్తాం, మా వాడు లేట్ అవుతుందని చెప్పి ఇంతవరకు రాలేదు. ఈ రోజుల్లో కాలేజీ పిల్లలు నాకు అలాగే ఉంటారు. వెళ్తే వెళ్ళాడు బాబాయ్. నా బెగ్గు నాకు పోసేసి పోవచ్చు కదా. పోనీలే, ఈ రోజైనా ఫుల్లుగా తాగొచ్చు. అమ్మమ్మ, అంత లేదు. ఆ? మీ వాడు నీకు ఒక పెగ్గుకు మించి పోస్తే నా లెగ్గు తీస్తానని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. అయినా ఈ వయసులో ఒంటికాలితో బతకడం నా వల్ల కాదురా. సరేలే, 4 లాగేస్తోంది, ఆ పెగ్గైనా పోయి. నువ్వు వస్తావని తెలియక నేను ఒక్క గ్లాసే తెచ్చుకున్నానే. నాకు తెలుసులే బాబాయ్, అందుకేగా నేనే గ్లాస్ తీసుకొచ్చా. ఆహా, సరే ఇలా పెట్టు. రెడ్డే, చందమామ కిందనుంటే వెన్నెల పైనుంచి కురుస్తుంది ఏంటి రెడ్డే? సార్, మీ ఫీలింగ్ని ఒక్క మాటలో చెప్పాలంటే వెన్నెల్లో చందమామ సార్. నువ్వు ఏదైనా భలే చెప్తావు రెడ్డి. కానీ వీళ్ళే అడిగిన దానికి ఏం చెప్పకుండా కూర్చున్నారు. ఈరోజు నా బర్త్డే సార్, అందుకని సరదాగా బయటకు వచ్చాం. రెడ్డి, ఆ? సార్ గారి బర్త్డే అంట. ఆ, సార్కి విషెస్ చెప్పు. ఆ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సరదాగా బయటకు వచ్చి ఏం చేద్దాం అనుకున్నావురా? సార్, నిజం చెప్తే నిజంగా వదిలేస్తారా? హగ్ చేసుకుందాం అనుకున్నాం సార్. ఇంకా కిస్ చేసుకుందాం అనుకున్నాం సార్. ఇంకా అంతే సార్. డేయ్, నిజం చెప్పండి రా. ప్రామిస్ సార్, నిజంగా అంతే అనుకున్నాం. నువ్వేమైనా స్పెషల్గా అనుకున్నావా? నేనేమనుకోలేదు. హగ్గు కిస్ కోసం అయితే షర్ట్ ఎందుకు విప్పావరా? తను షర్ట్ గిఫ్ట్గా ఇచ్చింది సార్, వేసుకొని చూపిద్దామని. అవునా? ఈరోజే పుట్టినోడికి బట్టలు ఎందుకురా? తీసేయ్. నిజం చెప్తే వదిలేస్తామన్నారు కదా సార్. తీవే. ప్యాంటు తీయడానికి పనోని పెట్టాలా? ఏం మాట్లాడుతున్నారు సార్? పోనీ నువ్వు తీస్తావా? నాకెవరైనా పర్లేదు. ఆ? మా సార్కి లేడీస్ ఫీలింగ్స్ అంటే చాలా రెస్పెక్ట్. తీసేయాలనుకుంటే తీసేయి. అది కూడా తే. రెడ్డి, ఆ దరిద్రాన్ని మనం చూడలేం గానే వదిలే. అనుభవిస్తారు.
మీరు చేస్తున్న దానికి ఖచ్చితంగా అనుభవిస్తారు. అనుభవించడానికే కదా చేస్తుంది. ప్లీజ్ నేను మాట్లాడుతున్నా కదా, సైలెంట్గా ఉండు చందు. చందు ఏంట్రా ఇందు కదా